ఏందిలు పాపమేనా? లవ్లీ లవ్లీ. పెద్దమా ఏంటే పాప కాఫీ తాగుతావా? తీసుకురా. ఓకే. బావా దీని గానే ఏమైనా పిచ్చి పట్టిందా? అది ఇది అంటావేంటి? ఆవిడ మాత్రం పాట పాడొచ్చా? You are. Hey, what is this? Nasty people, get up. Move. You are my MLA. You are my MLA. నాకేదో డౌట్ గా ఉంది బావా. కొంప తీసి రాత్రికి రాత్రి పాప మేడంకి ఆస్తి రాసి పారేశారా? సేమ్ పిన్. నేను అదే మనసులో అనుకున్నాను. అలా ఇలా రాస్తారా? వారసుడివి నువ్వేగా. మగ పుట్టుక పుట్టావు కదా. పుడితే ఇంద్ర హౌలే. ఈ దేశంలో మగాళ్ళకే కదా ఆస్తి. ఏదో టెస్టులు పెట్టిందిలే అని ఊరుకున్నా. నిజంగా పాప మేడంకి ఆస్తి రాసిస్తే? లేదు దిల్లు, అమ్మమ్మ అంత పనిచేయదులే. దిల్లు, ఒకవేళ బాబు సార్ వచ్చారేమో. పద వెళ్ళి రూమ్ లో చూద్దాం. వస్తే రూమ్ లో ఎందుకుంటాడు బావా? పాపా పాపా అనుకుంటూ పాప మేడం కొంగు పట్టుకుని ఇల్లంతా తిరిగేవాడు కదా. అది కరెక్ట్ దిల్లు. మరి పాప మేడంకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఒకవేళ నిజంగానే ఆస్తి రాసిచ్చారంటవా? ఈ నాన్నమ్మకేమైంది? పద. పంపిస్తానన్నది ఈ భాస్కర్నా? భాస్కర్ అన్నయ్య హైదరాబాద్ నుండి ఇదేనా రావడం? వీడు భాస్కరం ఏమిటే? వీడు మా కోటగుమ్మం గోపాలం. అమ్మమ్మ, వీడు గోపాలం ఏంటి? భాస్కర్ మా హైదరాబాద్ అడే. వీడు భాస్కర్ ఏంటి, హైదరాబాద్ ఏంటి? వీడు మన కోటగుమ్మం గోపాలం గాడు. అయ్యో నానమ్మ, గోపాలం కాదు భాస్కరం. నువ్వు చెప్పరా అన్నయ్య? అన్నయ్య నానమ్మోయ్ ఎవలీలు? పాపత్త నిన్న బట్టలు ఉతికింది కదా, అవి కొన్ని బావిలో పడ్డాయని తెలిసి లోపలికి వస్తూ బావిలోకి దూకి బయటికి తీసా. ఇదిగో ఏందత్తా, ఇట్టా అయితే ఎట్టా? రోజు నేను బావిలోకి దూకి తీయాలా ఏంటి? ఇదిగో తీసుకెళ్లి దండం మీద ఆరే. అరే ఆగు, ఏంట్రా నాటకాలా? వేసిన వేషాలు చేయాలి గారే. అమ్మమ్మతో నిజం చెప్పు. ఏ మనోడా, ఇడు మీరనుకున్నాడు కాదు, మన కోటగుమ్మం గోపాలం మీ అమ్మమ్మ చుట్టం. చుట్టా లేదు, బీడీ లేదు. ఎరా నా దగ్గర నీ వేషాలు? నేనే కాదు, 168 ఎపిసోడ్లు చూసిన వాళ్ళు కూడా నమ్మరు. అబ్బా ఆడియన్స్, ఎరా చెప్పు చెప్పరా, ఎక్కడ తీసుకున్నావురా? ఇంత గట్టిగా ఉంది. ఏంటి నీ అదరగండం? వాడు మా చుట్టమే, వదిలితే చంపేసేలా ఉన్నవే. అది కాదు నానమ్మా, మా హైదరాబాద్ ఈ లోకంలో మనిషిని బోలిన మనుషులు 7 ఉంటారంట తెలుసా నీకు? ఒరే గోపాలం, వీళ్ళు మా నందిని లేదు, నందిని కొడుకు కోళ్ళును. అట్టాగా? అయితే తీసుకెళ్లి దండం మీద ఆరే. అత్త నువ్వేంటి ఇంత కంగారుగా ఉన్నావు? దా నీతో మాట్లాడాలదా. ఏమోయ్ నువ్వు రా రా. దిల్లు, ఎక్కడున్నావా? భలే గమ్మత్తుగా ఉంది కదా దిల్లు. అచ్చమని భాస్కర్ గారిలో ఉన్నారు కదా గోపాల్ గడు. ఏంటి దిల్లు, నీకు ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యంతో నోట మాట రావట్లేదా? నిన్ను బూతులు తిట్టడానికి నా దగ్గర స్టాక్ లేదు, అన్నీ అయిపోయాయి. అదేంటి? అదేంటంటావేంటే? ఏది నాగన్నా, అడు భాస్కర్ గాడి కాదు గోపాలం అంటున్నారుగా. అంటారు బాబా, గోపాలం అంటారు, ఇంకోటి అంటారు. అదంతా మనల్ని నమ్మించడానికి. లేదు దిల్లు, అమ్మమ్మ తాతయ్య అలాంటి వాళ్ళు కాదు. అత్తయ్య అలాంటిదేగా, అదే మీ అమ్మ అలాంటిదేగా. వాడికి 5 లక్షలు ఇస్తానంటుంది, మనోడేమో తెగ రెచ్చిపోతున్నాడు. అంతేనంటావా దిల్లు? ముమ్మాటికి అంతే బాబా. పద వాడో కాదు తెలిసేసుకుందాం. మనకి అది ఇంపార్టెంటా ఆస్తి ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంటే, ముందునాడు. ఈ భాస్కర్ ని నిజంగానే అక్క పంపించిందా, లేకపోతే బేబీకి హెల్ప్ చేయడానికి వచ్చాడా? Oh my God! I'm going mental. I can't take this. I cannot do this alone. అత్తా అత్తా, ఏందత్తా నువ్వేడున్నావా? నీకోసం మండువా, ఆగది ఈగది అన్ని గాలించా, నువ్వు ఏడా కాని రాలేదే. వీడు నాకు
నాకు అర్థం కాకూడదని ఏదేదో మాట్లాడుతున్నాడు. కన్ఫర్మ్ వీడు ఆ బేబీ గిరిల భాస్కరే. ఏ భాస్కర్, స్మార్ట్ గా యాక్ట్ చేయకు. ఐ నో యువర్ భాస్కర్. బా అత్త, ఏందత్త ఇది? ఎవడా భాస్కరు? వాళ్లే అనుకుంటే నువ్వు కూడా నమ్మట్లేదు. నందిని అత్త నిన్ను కలవమంటే నేను వచ్చా. ఓకే, అయితే మా అక్క నిన్ను చూసిందా? లేదు, మా అమ్మకి చెప్పింది, నేను వచ్చా. ఇప్పుడు కాదు, పాస్ట్ లో. ఐ మీన్ బిఫోర్. ఓ గాడ్, దీనికి ముందు చూసిందా? లేదు, నేను ఇంతవరకు పెద్దత్తను చూడలా. పెద్దది ఎవరు? నందిని అత్త. ఉండు, నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, ఇదిగో చూపిస్తా. ఇదిగో డాలర్లు. అప్పుడెప్పుడో పెద్దత్త అమెరికా నుంచి వచ్చినప్పుడు మా అమ్మకి ఇచ్చిందంట. నువ్వు మా అక్క పంపిన తపాలానివే. అత్తో అత్త, నా పేరు తపాలం కపాలం కాదు, గోపాలం. గోపాలం. రైట్ గోపాలం. నేను నిన్ను షార్ట్ గా గోపి అని పిలుస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు కేకేయత్తా. ఇంతకీ నేను ఇక్కడ ఏం చేయాలి చెప్పు? నేను క్లియర్ గా చెప్తాను, ఇటురా. ఏంటయ్యా, ఏ రాజుగారింటికి పోతాను, ఏ రాజుగారింటికి పోతాను అంటున్నావు? ఏ రాజుగారితో ఏం పని? ఏం లేదులే అమ్మా, మళ్ళా నువ్వు తిడతావు. ఓ అబ్బో, బయలుదేరాడండి భయం గల బల్లి. ఏం అనలే గాని ఏందా పని చెప్పు. ఏం లేదమ్మా, ఏర్రాజు కోడలు కోడి కూర గారెలు బాగా చేసుద్ది. వాటి మీద మనసు పోయింది. ఓ నీ అదా సంగతి. గార్ల కోసం కోడికూర కోసం అంత దూరం పోవాలా ఏంటి? పిచ్చి తాతయ్య, కోడి కూర గారెలు అంతే కదా, నేను చేసి పెడతాను తాతయ్య. నేను కూడా పెద్దనాన్న. ఆహా, కోడి కూర అంటే ఏంటి పాప మేడం? నేను చెప్పను. ఐ డూ ఇట్. నేను చేస్తాను పెద్దనాన్న. బాబా, అర్జెంట్ గా చికెన్ షాప్ కెళ్ళి 2 కేజీలు చికెన్ తీసుకురా. వసే మనోరాలా, మీ తాత ఫారం కోడి తిండో, నాటుకోడే తింటాడు. అదే తీసుకొస్తలే అమ్మమ్మ. బాలే వాడివిరా మనోడా. బయటికెళ్ళి తేవడం ఏంటి? మన తోటలోనే బోల్డ్ కోళ్లు ఉన్నాయి, ఒకదాన్ని పట్టుకుని వేసేయి. సరే పద బావా. ఎస్. బావా, సౌండ్ రానీకు, అవి బెదిరిపోతాయి. నీకు యూసఫ్ గూడలో దొంగలు పట్టే ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టుంది. ముష్టి చోక్లాపి ముందు పట్టు. అయినా కళ్ళ ముందు హ్యాపీగా తిరిగే వాటిని ఇలా పట్టుకుని దారుణంగా కోసేసి అసలు పొలాల్లో పచ్చగా గాలికి అలా అందంగా ఊగుతున్న పంటని నిర్దాక్షిణ్యంగా కోసి తినట్లా? అదెంత ఇది అంతే. తొక్కలో జీవహింస సిద్ధాంతాలు చెప్పకు, పట్టుకో. కమాన్ బొబ్బు. దొరకొచ్చుగా. ఆహా, నిన్ను మర్డర్ చేయడానికి వెంట పడుతుంటే నువ్వు దొరుకుతావా? పట్టుకో. బాబో కాదు, బొబ్బో అనాలి. Shut up, I know. Bow 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 bow. Bow 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 bow. Yeah, Peetama, I got it. ఆహా, పట్టేసావా? నువ్వు సూపర్ అత్తాయి, ఇట్టొచ్చావట్ట పట్టేసావు. అత్త, కోడి కాలికి తాడు కనిపించినాయి మాక. దాత దిల్లు, పాప మేడం నిజంగా కోడిని పట్టిందటవా? కళ్ళు దొబ్బాయా? పట్టుకుని ఏదో పెద్ద ఒలింపిక్ స్టార్చ్ పట్టుకున్నట్టు పట్టుకుంది కదా. పట్టుకోవడం వేరు, పట్టడం వేరు దిల్లు. ఏంటి బావా, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? అవును,
పాప మేడం వెనక గోపాలం గడు ఉన్నాడు అనుకుంటా. కాదు, భాస్కరం గాడు. కాదు, గోపాలం గడే. వాడి హస్తం ఉండుంటుందని అనుమానం. వాడు గోపాలం కాదు బావా, ఖచ్చితంగా ఆ కక్కుర్తెదవ భాస్కర్ గాడే. నువ్వన్నట్టు వాడి హ్యాండ్ గ్యారంటీగా ఉంటుంటుంది. అసలు వాడు భాస్కరా గోపాలం అని తెలిసేదెలా? చెప్తా బావా, చాలా సినిమాల్లో చిన్నప్పుడు తప్పిపోయి పెద్దయ్యాక కలుస్తారు కదా. వీడు పెద్దగా ఉన్నప్పుడే కలిశాడు కదా. చెప్పేది విను. చిన్నప్పుడు సినిమాల్లో వాళ్ళమ్మ పాట పాడుతుంది. ఫైట్ జరిగి గూడ్స్ మీద ఒకడు, కింద పరిగెడుతూ ఇంకొకడు, ఆ తర్వాత టైటిల్స్ పడతాయి కదా. ఇప్పుడు దారిలోకొచ్చావు. ఇప్పుడు నేను పాట పాడుతాను, వాడు వెనక్కి తిరిగి చూస్తాడు. ఏం పాట? మన టైటిల్ సాంగ్ ఉంది కదా బావా. అదిగో వస్తున్నాడు. నందిని వర్సెస్ నందిని. ఇప్పుడు చూడరా బావా. హలో, పెళ్లి సంబంధం చూస్తే 10 లక్షలు కమిషన్ ఇస్తా, ఆలోచించుకో. ఇప్పుడే స్పాట్ పేమెంట్. నేను చెప్పలే బావా. నువ్వు సూపర్. మరేమనుకున్నావు? నందినియా మజాక? ఏంటి సల్లాయ్, ఫోన్ కలుస్తుందా ఏంటి? కొండ దగ్గరికి వెళ్ళకుండానే. అత్తో పాపతో బేగిరా, బయటికి రా. సిగ్నల్ కలుస్తా ఉండదంట. నందత్తతో మాట్లాడదు గాని బేగిరా. నానమ్మా, తాత బేగిరండి. రండి రండి, బేగిరండి. ఏంట్రా నీ గోల? ఫోన్ సిగ్నల్ ఈయనుండే కలుస్తా ఉండాది నానమ్మా. సెల్లయ్య ఎవరికో 10 లక్షలు కమిషన్ ఇస్తానని మాట్లాడుతా ఉండాది. ఏ మనరాలా 10 లక్షలు కమిషనా? ఎవరికి, ఎందుకు? ఎందుకే ఉంది? మనల్ని చంపడానికే అయి ఉంటుంది. అయ్యరమ్మా, కాదు నానమ్మా. పెద్దమ్మా, నైట్ కూడా మాట్లాడింది నేను విన్నాను. అబద్ధం చెప్పుద్దురా మనోడా. అసలు చేసిన ఘనకార్యం చాలు గాని వెళ్ళండి. వెళ్ళి పిండి రుబ్బి కోడి కూర గార్లు చేసి పెట్టండి. నువ్వు రావయ్యా. ఆయమ్మా, నిజంగానే 10 లక్షలు కమిషన్ ఇస్తానుదా మనవరాలు? దాని మొహం తెంగారిది. గోపాలని భాస్కరం అనుకుంటున్నారు కదా, అవునో కాదో తెలుసుకోవడానికి మాట్లాడింది. నేను ఏదో సరదాగా తిట్టాలే. ఏంటి ఏంటి? అరే ఏంటి నానమ్మా, ఇప్పుడు నేనేమన్నానని చెప్పు మనవరాలా, ఏం కావాలి? గ్రైండర్ తాత, పిండి రుబ్బే మిషన్ ఎక్కడుంది? ఇక్కడ మిషన్లు గిషన్లు ఏమి లేవు. అదిగో ఆ పెరట్లో 2 రుబ్బు రోళ్లు పొత్రాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి వెళ్ళి రుబ్బండి. వాట్ ఇస్ దట్? మాన్యువల్ స్టోన్ మెషిన్ పాప మేడం. పప్పు వేసింగ్, రుబ్బింగ్. No, I can't do this. పాము అమెరికా పిల్ల కదా, ఏమీ చేత కాదు. నీ చేతదిగా మనవరాలా? అవుద్ది తాత. బావా, పాప మేడం రుబ్బదు, ఆ గోపాలంగాడే రుబ్బుతాడు. అయితే మనం ఓడిపోతుంది. పోము. ఎలా? రా చెప్తా. అమ్మ తోడు చెల్లాయి, నేనాండి కాదు. నన్ను వదిలే చెల్లాయి. మాకు నువ్వు భాస్కరం కాదని తెలుసులేరా. వదిలేస్తే నువ్వు పిండి రుబ్బుతావు. నువ్వు గ్యారంటీగా భాస్కరాన్ వేరా? కాదు బావా. అది కాదు చెల్లాయి, నేనాండి కాదు. బావా, నోటికి ప్లాస్టర్. చెల్లాయి, ఇట్లాంటి సినిమాల్లో తప్ప యాడా చూడలా. అవును, దీన్నేదో అంటారు. ఏంటి చెల్లాయి? కిడ్నాప్. ఏంది కిడ్డు? తర్వాత చెప్తావులే, నువ్వు రాదలేవు. అబ్బా, ఇలా యాక్ట్ చేయడం కంటే సీరియల్ రాసుకోవడం బెటర్ బావా. హ్యాపీగా ఇంట్లో కూర్చొని. చాలే ఆపు. రాసే వాళ్ళకేం డబ్బులు ఊరికే ఇవ్వరు. ఇచ్చిన ఇప్పుడో చెక్కు, తర్వాత చెక్కు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు. అది ఇంకా నరకం కదా బావా. అవును. ఏ మనోరాలు అయిందా? అవుతుంది తాత. బావా, తొందరగా కాని. ఏ మనోడా? ఏం తాత, మందా? పత్తాత, బావి దగ్గరికి వెళ్దాం. బావా, నువ్వు తాతను మరి పీతం చేస్తున్నావు. మరి పీతలో ఏం తాగట్లే. నువ్వు రా తాత, పద.
గోపాలం గారు ఎక్కడున్నాడు? వేలేసి అయ్యయ్యో, చేతులతో రుపుతున్నావేంటే? పిడేమైంది? ఆ పొత్రానికి పెడతారే అదే పిడి. పోతారాం. ఓ సిపిజ్జగ్గమ్మా, ఎలాగే నీతో మీ అక్కేమో ఆస్తి మొత్తం నీకే ఇచ్చేలా చూడు అంటుంది. మోసం చేసేవాడు నా వల్ల కాదయ్యే. పెద్దమ్మా, అయిపోయింది, ఇప్పుడే చేసేస్తాను. 5 minutes. సర్లే, నీ ఇష్టం. ఏం పిల్లో ఏమో. ఈ ముసలాయనేడి ఎవా ఎక్కడా? ఏంటిల్లు తాత నాటుకోడంటే నువ్వు బ్రాయిలర్ కూడా తెప్పించావు? తొక్కలే, నాకు నాటుకోడి వండడం రాదు. పైగా అది పెద్ద ప్రాసెస్. మరి తాత గుర్తుపడితే పట్టడు. ఎందుకు? మంతాగడనా? కాదు. మరి అబ్బా బావా, ఆ పాప మేడం గారెలు చేయదు, నాటుకోడి చేయదు. దానికంటే మనమే బెటర్. ఇదిగో మనవరాలా, తాతయ్య ఆకలి అంటున్నాడే. ఎంతకీ పప్పు ఏమైనా రుబ్బావా? రుబ్బానమ్మా, కూర చేయడమే ఉంది. పాప మేడం రుబ్బిందా? నా తల్లి, పొత్రానికి పిల్లి లేకపోయినా ఎంత బాగా రుబ్బేవే. ఆ గోపాలం గాడు బాగానే రుబ్బావు. ఏంటి కట్టరా అంటే ఇప్పుడు చూడు. వదిలే. అయ్యయ్యో, తాళి కట్టిన భర్తను కొట్టడం తప్పు. అయితే కుర్చీ కట్టిన ఆనని కొట్టడం కరెక్ట్. కట్టేసింది కాకుండా పైగా తంతారా? నేను ఇప్పుడే నానమ్మతో చెప్తా. నువ్వు ఆగరా. ఆగు బావా, వెళ్ళు, చెప్పుకో. దిక్కుని చోటు చెప్పుకో. ఇప్పుడే చెప్తా. నాకేంటి భయమా? అప్పుడు నాన్నమ్మ నిన్నే చిత కొడుతుంది. నన్నెందుకు కొట్టుది? వీణెందుకు కొట్టుది? ఎందుకా? ఇందుకు వీణ గాజు కొట్టేశాడు కాబట్టి కట్టేశానని చెప్తా. అవ్వా, నువ్వు మామూలు దానివి కాదు చెల్లయ్. వామ్మో, వాయ్యో. ఈ దిల్లు నాటుకోడి చేయలేదు. తాతకు తెలిస్తే ఏం చేస్తాడో ఏమో, ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో. తాత, రెడీగా ఉన్నావా? ఒక్క గారి కూడా మిగిల్చకుండా తినాలి. ఇరగది. చూసావాయమ్మా, నా మనవరాలు ఎంత పని మంత్రాలు. తించోడు, ఎంత పని మంత్రాలో నీకే తెలుస్తుంది. ఓ అబ్బో, పాప కూడా చేసింది లేరా? చేస్తే ఏది కనిపించదే? అడుగు తాతయ్య. దిల్లు, ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? అచ్చుడు. ఇసుక తాత పంట కింద పడి దెబ్బకి పళ్ళుడతాయి, పాప మేడ పళ్ళు రాలుతాయి. సూపర్ దిల్లు. ఆల్వేస్. నువ్వు కాని తాత. చూస్తేనే నాటుకోలేక లేదే మనవరాలా. నాటుకోడిలా లేదా? ఎంత మాట అన్నావు తాత? నేను మాట తప్పని మడమ తిప్పని వంశం నుండి వచ్చా. ఏం బాబా? అవునవును. ఏమైనా చూడటానికి అలా లేకపోతేను. ముందు తినవోయ్. అబ్బా వచ్చాండు. ఏమైందయ్యా? రాయమ్మా, ఉన్న ఒక్క పన్ను లూజ్ అయింది. అబ్బా, అలా కావడానికి వీల్లేదే. నీ మొహం వీల్లేదు. ఎంత పని చేసావు మనోరాలా. చిచ్చి, ఏమైంది పెద్దమ్మా? అదిగో అదలా తగలెట్టింది. నువ్వు ఇంకెలా తగలెట్టావో. మీకు మీ వంటలకు ఒక దండం తల్లి. పెద్దమ్మా, నేను బాగానే చేశాను. కావాలంటే నువ్వు టేస్ట్ చేసి చూడు. గోపి, ఒక్క నిమిషం. ఇదిగా నానమ్మా, తిను.
ఏమో పాప భలే చేసింది, తిను. శబాస్ పాపమ్మా. థ్యాంక్ యూ పెద్ద నాన్న. అచ్చం ఏ రాజు కోడలు చేసినట్టే చేశావు. ఆయమ్మా పాపకు 2 మార్కులు ఎక్కువ. బేబీ, నువ్వు ఎక్స్చేంజ్ చేసింది నేను చూశాను, కానీ నేను ఎక్స్చేంజ్ చేసింది నువ్వు చూడలేదు. యా